మెడిసిన్స్ అవి తీసుకున్న తర్వాత బాబుకి నెక్స్ట్ గ్రాసరీ షాపింగ్ అయితే వెళ్ళాము. కూరగాయలు అవి తీసుకుందామని చెప్పి. అక్కడ నేను చూసింది ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి ఇట్లాగా పీజన్స్‌కి ఫీడ్ చేస్తున్నాడనమాట. అసలు ఇక్కడ వైల్డ్ లైఫ్ యానిమల్స్, బర్డ్స్‌కి ఫీడ్ చేయొద్దని పదే పదే వీళ్ళు ఇక్కడ నోటీసులు పెట్టినా కూడా మన వాళ్ళు మాత్రం వినరనమాట. ఏదో ఒకటి అనిపించుకుంటానికి సరదా. సో, ఎవరన్నా ఇట్లా చేస్తున్నట్టయితే గనక వద్దని చెప్పండి. లేదంటే మీరే చేస్తున్నట్టయితే ఆపేయండి. నెక్స్ట్ షాపర్స్ డ్రగ్ మార్ట్‌కెళ్ళాను. ఎప్పటినుంచో కొంచెం వాల్యూమ్ ఎక్కువగా ఉండే మస్కరా తీసుకుందాం ఐలాషెస్ కనిపించడానికి అన్నట్టుగా చూస్తున్నాను. హుడా, వైఎస్ఎల్, మేబ్లిన్ స్కై హై, అనబెల్ ఇవన్నీ చూశాను. లాస్ట్‌కి అనబెల్ తీసుకున్నాను. నెక్స్ట్ నిజోరల్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఎప్పటినుంచో చూస్తున్నాను, పనిచేస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇది పనిచేస్తే మాత్రం అసల చాలా హ్యాపీ ఫ్రెండ్స్. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి కెనడాకి ఎప్పుడు చూడు ఇది డ్రై స్కిన్ లేదంటే డాండ్రఫ్ ఈ రెండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఎందుకు పెట్టానంటే లోరియల్ది అది నేను ఏంటంటే షాంపూ తీసుకున్నా అనుకున్నాను. నేను నానోప్లాస్టీ చేయించుకున్నా కదా హెయిర్కి, అందుకని చెప్పి అది అయిపోయింది. ఆల్మోస్ట్ షాంపూ అయిపోయింది, కండిషనర్ ఉంది. షాంపూ తీసుకున్నాము అనుకొని అది వేసుకున్నాను. అంతకు మించి ఏంటంటే మా బావ అసలు బిల్లే తీసుకోలేదు, ఇంకా అది మార్చడానికి లేదనమాట. ఇట్లాంటివి చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అసలు టోడ్లర్ ఉండే బేబీస్ ఉండే వాళ్ళకి ఇట్లానే అన్నీ మర్చిపోతూ ఉంటారా, నేను ఒక్కదాన్నేనా అని అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ సింక్ అయితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి. దీని కంటిన్యూషన్ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను.